గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై సస్పెన్స్ వీడింది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి తన ఖాతాలో వేసుకుంది. విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాసాన్ని నెగ్గి కూటమి డిప్యూటీ మేయర్ పదవిని కూడా తన ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మొత్తం 74 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఇప్పటికే మేయర్పై అవిశ్వాసం నెగ్గింది కూటమి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ రాజకీయాల్లో పూర్తిగా కూటమి ఆధిపత్యం సంపాదించింది. గత కొద్ది రోజుల వరకు కూడా వైసీపీ అధీనంలో ఉన్నటువంటి మేయర్ పదవిని, అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవిని కూడా కూటమి పక్షాలు తాజాగా కైవసం చేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం అవిశ్వాస నోటీస్ ఇచ్చి మేయర్ పదవి మీద బల ప్రదర్శన చేసి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 74 అవసరమో అంత మొత్తాన్ని మద్దతును సంపాదించి మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. అయితే ఈరోజు డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ మీద కూడా అవిశ్వాస నోటీస్ ఇచ్చి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 74 వరకు కూడా కూటమి మద్దతు సంపాదించి డిప్యూటీ మేయర్ పదవిని కూడా కూటమి కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అటు మేయర్ ఇటు డిప్యూటీ మేయర్ పదవులు కూడా కూటమి వశం కాబోతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా 28వ తేదీన మేయర్ ఎన్నిక జీవీఎంసీలో జరగబోతోంది. విశాఖపట్నంకి సంబంధించి ఈ కూటమి పక్షాన మేయర్ ఎవరు ఎంపిక అవుతారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎవరు ఎంపిక అవుతారు అనేది ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది. కూటమి 2 పదవులను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీకి డిప్యూటీ మేయర్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా, మేయర్ పదవిని ఇస్తారా, లేదంటే ఈ కూటమి పక్షాల మధ్య ఈ రకమైన ఒప్పందంతో ఈ పదవుల పందేరం జరుగుతుందనేది ఆసక్తిగా నెలకొని ఉంది. అయితే వైసీపీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు మేయర్ అఖిల సమావేశానికి డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఆయా పార్టీకి చెందినటువంటి కొంతమంది సభ్యుల మద్దతును కూడగట్టి కూటమి ఈ పదవులను అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గ్రేటర్ విశాఖలో తాజాగా కూడా మేయర్ ఎన్నిక రోజు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాల్సి ఉంది. ఆరిషా, థ్యాంక్ యూ విక్రమ్.